నేడు ఋషికొండ బిల్డింగ్ తలుపులు తెరుచుకోనున్నాయి. అధికారికంగా టూరిజం భవన ప్రాంగణంలోకి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెళ్లనున్నారు. తొలిసారి మీడియాకు అనుమతి ఇచ్చింది పర్యాటక శాఖ. ప్రభుత్వం మారటంతో ఋషికొండ భవంతులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ అవసరాలకు ఉపయోగిస్తారా, పర్యాటక ప్రాజెక్టుగా కొనసాగిస్తారా అనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఋషికొండ ప్రాంతం గత 5 ఏళ్లుగా వివాదాలకు కేరాఫ్గా మారింది. 500 కోట్ల రూపాయలతో నిర్మించిన విలాసవంతమైన భవనాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఋషికొండ రీడెవలప్మెంట్ రిసార్ట్ పేరుతో ఏపీటీడీసీ ప్రాజెక్టు చేపట్టింది. అప్పటికే ఉన్న కాటేజీలను కూల్చి వాటి స్థానంలో భారీ నిర్మాణాలు ప్రారంభించగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రజా సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం 7 బ్లాకుల్లో భారీ భవనాలను నిర్మించింది. అయితే పేరుకు టూరిజం ప్రాజెక్ట్ అయినా దీనిని సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించాలి అన్నది అప్పటి సర్కార్ ఆలోచన. విశాఖ పరిపాలనా రాజధానిని ప్రకటించిన గత ప్రభుత్వం ఇక్కడ సీఎం నివాసం కోసం నిర్మాణాలు చేస్తున్నట్టు ఆఫ్ ది రికార్డ్ చెప్పేవారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది అనగా అప్పటి పర్యాటక మంత్రి రోజా, వైసీపీ పెద్దలు హడావిడిగా ఋషికొండ నిర్మాణాలకు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు.